వైకుంఠ ఏకాదశి సందర్భంగా వనపర్తి పట్టణంలోని వల్లభ్ నగర్లో ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అర్చకులు. శ్రీ గోదా అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయము 4 గంటలకు గరుడ వాహన సేవ, తదుపరి ఉత్తర ద్వార పూజ అర్చనలు నిర్వహించబడును. భక్తులు ఉత్తర ద్వారము ద్వారా దర్శనము చేసుకుని స్వామివారికి మన గోత్ర నామాలను విన్నవించుకున్న వారికి తమ యొక్క అభీష్టం నెరవేరుతుందని అనేక శాస్త్రాలలో తెలియజేయబడినది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తర్వాత అంత వైభవంగా మన వనపర్తిలో వేయించేపు చేసి భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు. తిరుమల తర్వాత అంతటి వైభవంతో అన్ని ఉత్సవాలు జరిపించుకుంటున్న స్వామిని అమ్మవార్లను మనము వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనము చేసుకొని మన అభీష్టములను నెరవేర్చుకుందాం. ఉదయము 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారి యొక్క ఉత్తర ద్వార దర్శనమును నిరంతరముగా కొనసాగుతుందని వనపర్తి పట్టణ వాసులే గాక చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుండి గ్రామాల నుండి వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుటారని దేవస్థాన ధర్మకర్త అయ్యలూరి రఘునాథాచార్యులు తెలిపినారు. శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానం వనపర్తి. ప్రియమైన భగవద్బంధులందరికీ కూడా రేపు అంటే మంగళవారం మనకు ముక్కోటి ఏకాదశి అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నది. దానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఆలయంలో జరుగుతున్నది. రేపు ఉదయం 4 గంటలకు గడవాని సేవ నిర్వహించబడుతుంది. ఆ తర్వాత స్వామివారిని ఉత్తర ద్వారం గుండా లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉత్తర ద్వారానికి తర్వాత స్వామివారికి అర్చనా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత స్వామివారు తనకు కేటాయించినటువంటి శేషవాహనంలో అలంకరిస్తారు. ముందుగా అక్కడి నుంచి అర్చనలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ యొక్క కార్యక్రమం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యి రాత్రి 9 గంటల వరకు నిరంతరంగా భక్తుల యొక్క దర్శనం కోసం వాళ్ళ యొక్క సౌకర్యార్థం తెరిచే ఉంటుంది ఆలయం. కాబట్టి భక్తులందరూ కూడా వనపర్తి పట్టణ భక్తులు అదేవిధంగా చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చేసి స్వామిని సేవించుకోగలరు. మన యొక్క వనపర్తి దేవాలయము స్వామి తిరుమల అంత వైభవంగా వెలిగిపోతుంది కాబట్టి అందరం కూడా కార్యక్రమంలో పాల్గొందాం. జై శ్రీమన్నారాయణ.